మాటలకందని విషాదం వందల మందిని విగత జీవులుగా మార్చిన మృత్యు శకటం. ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 280 మందికి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు. నిన్న సాయంత్రం 6:55 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. కోల్కతా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలపై చెల్లా చెదురుగా పడిపోయాయి. సరిగ్గా అదే సమయంలో ట్రాక్ మీద వస్తున్న యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాల మీదున్న బోగీలను ఢీకొడుతూ దూసుకెళ్లింది. దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఒకేసారి గూడ్స్ రైలుకు కోరమండల్ ఎక్స్ప్రెస్ కు సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైలు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రైలు ప్రమాదంపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, ఒడిశాలో పెను విషాదం చోటు చేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో నిన్న అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు దాదాపుగా 280 పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తుంది. అలాగే సుమారు 1000 మందికి పైగా క్షతగాత్రులైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు నిన్న రాత్రి నుంచి ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఓడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 5 ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, అలాగే 24 ఫైర్ సర్వీస్ యూనిట్లు, స్థానిక పోలీసులు, ఆర్మీకి చెందినటువంటి కొంతమంది బలగాలు, మిగిలినటువంటి ఎన్జిఓలు, వాలంటీర్లు కూడా అవిశ్రాంతంగా ఈ సహాయ చర్యల్లో పనిచేస్తా ఉన్నారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ఒడిశా రాష్ట్ర ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తా ఉన్నారు. ఘటనా స్థలిలో క్షతగాత్రులను తరలించేందుకు దాదాపుగా 200 అంబులెన్స్లను ఉపయోగిస్తా ఉన్నారు. ఇప్పటికే బాలేశ్వర్ లోని వివిధ ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే అటు భువనేశ్వర్ తో సహా మయూర్భంజ్, భద్రక్, కటక్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేరుకొని పరిస్థితులను ఆరా తీశారు. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను కూడా సమీక్ష జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఓవైపు నిన్న జరిగినటువంటి ప్రమాదం జరిగిన తర్వాత బోగిల్లో చిక్కుకున్నటువంటి వారి ఆహాకారాలతో ఘటనా స్థలం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో రైలు ప్రమాదంలో ధ్వంసమైనటువంటి బోగీలు, అలాగే క్షతగాత్రులతో రోదనలు కావచ్చు, కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి వారిని చూస్తుంటే మాత్రం భయానకమైనటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అటు ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయిందని అయితే తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఎన్నో సందేహాలను కలిగిస్తోంది. ముఖ్యంగా బాలేశ్వర్ ఉన్నటువంటి గూడ్స్ రైలును, అక్కడ ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలును కొరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఢీకొట్టిన అనంతరం కొరమండల్ రైలుకు చెందినటువంటి ప్రయాణికుల బోగీలు 12 నుంచి 15 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులోని 4 నుంచి 5 బోగీలు పక్కనున్నటువంటి వేరే ట్రాక్ పైన పడడంతో అటువైపుగా వస్తున్నటువంటి యశ్వంతపూర్, హౌరా ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య కావచ్చు, మరణాల సంఖ్య మరింత పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి వైపు కేంద్ర రైల్వే శాఖ కూడా స్పందించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగబోతుందని కూడా
వెల్లడించారు. అలాగే ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ నేతృత్వంలో మరో స్వతంత్ర దర్యాప్తు కూడా జరిపిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇప్పటికే స్పష్టం చేయడింది. ప్రమాదంలో బాధిత కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 చొప్పున రైల్వే శాఖ ఇప్పటికే పరిహారం కూడా ప్రకటించింది. ఓవైపు ఇప్పటికే చూస్తున్నాం, దాదాపుగా 1000 దాటిపోయింది క్షతగాతుల సంఖ్య. ఆసుపత్రులన్నీ కూడా క్షతగాతులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. గాయాల పాలైనటువంటి చికిత్స అందించేటువంటి క్రమంలో ముఖ్యంగా రక్తదానం కోసం అక్కడ ఉన్నటువంటి ఒడిశాకు చెందినటువంటి ప్రజలు కావచ్చు, స్థానిక యువత పెద్ద ఎత్తున ఆసుపత్రులకు కూడా చేరుకుంటా ఉన్నారు. ఏదైతే వారందరికీ కూడా ముఖ్యంగా ఒడిశా ప్రజలు కావచ్చు, యువత ప్రత్యేకించి ఆసుపత్రులకు రక్తదానం కోసం క్యూ కడతా ఉన్నారు. ఎన్జిఓలు కావచ్చు, పలువురు సామాజిక కార్యకర్తలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి పిలుపునకు యువత అనవసరంగా స్పందించింది. క్షతగాతులకు అందిస్తున్నటువంటి చికిత్సలో రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా స్థానిక అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే ప్రకటించింది. ఇక మరోవైపు ఈ బాలేశ్వర్ రైలు ప్రమాదానికి సంబంధించి ప్రధాని మోదీ అత్యున్నత సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. ఘటన వివరాలు అలాగే సహాయక చర్యలపై ప్రధాని మోదీ సమీక్షించనున్నట్టు కూడా తెలుస్తోంది. గడిచిన దశాబ్ద కాలంలోనే జరిగినటువంటి రైలు ప్రమాదాలలో ఒడిశా రైలు ప్రమాదం అతిపెద్దదిగా ఇప్పటికే మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే చూస్తా ఉన్నాం, పెద్ద ఎత్తున స్థానికులు కావచ్చు, ప్రజలు, ఒడిశాకు చెందినటువంటి వాళ్ళంతా కూడా ఈ ఘటనా స్థలికి చేరుకొని ముందుగానే ఏదైతే ప్రమాదం జరిగినటువంటి తర్వాత కొద్దిసేపటికే అక్కడికి చేరుకొని స్థానికులు సహాయక చర్యలు పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. ఇంకా 2 నుంచి 3 బోగీలు పూర్తిగా బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తా ఉన్నారు. వారికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. మరోవైపు కోల్కతా నుంచి మరికొంతమంది ఆర్మీకి చెందినటువంటి మెడికల్ టీం కావచ్చు, మిగిలిన సహాయక చర్యలో పాల్గొనేందుకు బృందాలు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక ఘటనకు సంబంధించి ముఖ్యంగా క్షతగాత్రులను తరలించేందుకైతే పెద్ద ఎత్తున అంబులెన్స్ ను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. సహాయక చర్యలు ఇంకా అయితే కొనసాగుతున్నాయి. తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాథమిక అంచనా అయితే రైల్వే శాఖ నుంచి అయితే ఎటువంటి ప్రకటన అయితే లేదు. పూర్తిగా ఘటనకు సంబంధించి అనేక రకాలుగా సందేహాలు అయితే వస్తా ఉన్నాయి. అటు గూడ్స్ రైలును కొరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టిందా, లేదంటే యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ముందుగా ఏదైతే పట్టాలు తప్పిందా అన్నటువంటి అంశానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పష్టత అయితే లేదు. కానీ ఘటన మాత్రం తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అయితే అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.